ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ఈ సాంకేతిక అభివృద్ధిలో హ్యామర్ సుత్తి ఆదిమ మానవులు సుత్తిని రూపకల్పన చేయడంలోనే సివిలైజేషన్ అభివృద్ధి చెందింది, సాంకేతికత అభివృద్ధి చెందింది. అందుకని దాని గురించి తెలుసుకుందాం. లక్షలాది సంవత్సరాల క్రితం ఆదిమ మానవుడు ఒక గట్టి రాయిని తీసుకుని, అంటే గ్రానైట్ స్టోన్ లాంటిది తీసుకుని మెత్తటి రాళ్ళని చెక్కాడు అన్నమాట. దానికి కావలసిన రకంగా మలుచుకున్నాడు. ఆది మానవులు కనుక మనం చూసినట్లయితే వాళ్ళు ఒక రాయితో ఒక కాయని కొట్టనివ్వండి, ఒక కర్రతో, కర్ర రాయి అన్నవి ఉపయోగించారు వాళ్ళు వేటాడడానికి కానీ లేకపోతే ఇంకో దానికైనా. అందుకని సుత్తి అంటే హ్యామర్ మొట్టమొదటి రోజులు ఏంటంటే ఒక రాయి. అయితే ఆ రాయిని తను ఒక కర్ర కట్టాడు. కర్ర కడితే అది హ్యామర్ రూపంలో మార్పు చెందింది. సుమారుగా 30,000 సంవత్సరాల క్రితం కర్రకి రాయిని కట్టి సుత్తిలాగా ఉపయోగించడం నేర్చుకున్నాడు, అభివృద్ధి చెందింది. ఎప్పుడైతే సుత్తిని తయారు చేశాడో తను చాలా వాటిని మలచడం ప్రారంభించాడు. అందుకని సుత్తితో పాటు మనం చూస్తుంటాం ఈ బ్లాక్ మిల్స్లు ఎవరైతే ఈ వర్క్ చేస్తుంటారో ఎన్విల్ అంటారు. ఒక సూదిగా ఉండి ఒక బరువుగా ఉండే ఇది అన్నమాట, మోల్డ్ చేయడానికి. ఎప్పుడైతే ఈ రేకులు లాంటివి వాటిల్లో ఐరన్ యుగం ప్రారంభమైందో రాగి ఇత్తడి వాటిని ఉపయోగించడం మొదలుపెట్టాడో 1800-2000 సంవత్సరాల క్రితమే ఇనుముతోటి సుత్తి తయారు చేశాడు. అలాగే ఇత్తడితోటి, దానితో రాగితోటి ఒక కర్ర, ఓ రాయికి కర్ర కట్టాడు. దాని తర్వాత ఇప్పటికే మనం చూస్తున్నాం సుత్తులు. సుత్తి అన్నది సివిలైజేషన్కి చిహ్నంగా మారిపోయింది. అందుకని షేప్స్ తయారు చేయాలి. దాంతో శిల్పాలు ఎన్నో చేశాడు తనకు కావలసిన రకంగా మార్పులు. దాంతో ఈ గ్రైండింగ్ స్టోన్ ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఇడ్లీ గ్రైండర్స్ కానీ వీటిల్లో మనకి తిరగలి ఇలాంటివన్నీ కూడా, అలాగే మిల్లుల్లో ఒక గ్రైండింగ్ మిల్లు పిండి పట్టాలన్నా లేకపోతే ఇది చేయాలన్నా గ్రైండింగ్ స్టోన్స్ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా స్టోన్సే మనం ఉపయోగిస్తాం. అందుకని సివిలైజేషన్కి ఇది సుమారుగా ఐరన్ కానీ లేకపోతే మెటల్స్ కానీ ఉపయోగించడం అన్నది సుమారుగా 1800 నుంచి 2000 సంవత్సరాలు మధ్యకాలం. కానీ సుత్తిని ఒక కర్రకి రాయిని కట్టి సుత్తిలాగా ఉపయోగించడం అనేది మాత్రం 30,000 సంవత్సరాల క్రితం మనకి ప్రారంభం. అంటే మలచడానికి ఇప్పుడు విగ్రహాలు, శిల్పాలు, దాంతో రాళ్ళని మనకు కావలసిన షేప్కి మార్చడాలు, గుండ్రంగా చేయడాలు, వాటిల్లో ఇవన్నీ కూడా రాయినే ఉపయోగించాడు తను. అంతేకాకుండా ఈ రోమన్ కింగ్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం సుత్తిని ఒక రాజకీయ స్థిరత్వం, దృఢత్వం దీని గురించి చూపించడానికి ఇప్పుడు కోర్టులకు వెళ్తారు. ప్రతి కోర్టులో జడ్జి తన జడ్జిమెంట్ చేసిన తర్వాత గ్యావెల్ అంటాం, ఓ సుత్తి లాంటిదే చేతిలో పట్టుకుని దాని మీద కొడతాడు అన్నమాట, ఒక ఆర్డర్. అలాగే నగర పాలక సంస్థల్లో వీటిలో కానీ ఎక్కడైనా చూసినట్లయితే ఒక అథారిటీ, సుత్తి అనేది ఒక అథారిటీకి కూడా చిహ్నం అయిపోయింది, ఒక రాజదండం లాగా. దాన్ని మనం శాసనం ఈ శిలాశాసనాలన్నీ కూడా ఈ రకరకాల షేప్ ఉన్న రాళ్ళ నుంచి తయారు చేశారు వాళ్ళు. ఒక నున్నటి రాళ్ళ మీద వాటి మీద తయారు చేసి పెట్టి, అలాగే షేప్స్. అందుకని సుత్తి అన్నది విపరీతమైన అవకాశం. ఈ రోజుల్లో మోడ్రన్ మీకు వడ్రంగుల దగ్గర కానీ లేకపోతే ఇనప పని చేసే వాళ్ళ దగ్గర కానీ మెకానిక్స్ దగ్గర కానీ ఏదైనా ఒక మిషన్ని షేప్ చేయాలన్నా, అలాగే ఎన్వెల్ అంటే ఆ సుత్తితో కుట్టి షేప్, ఈ రేకుల్ని రకరకాలుగా మనం షేప్స్ మారుస్తాం. షేపింగ్ చేయడానికి ప్రతి వాళ్ళ దగ్గర ఇది ఉంటుందన్నమాట. అంటే ఎనీ మెటల్ వర్క్ ఈ రకంగా చేసే వాళ్ళందరి దగ్గర ఇవి రెండు అవినాభావ సంబంధంతో అభివృద్ధికి చిహ్నం. అందుకని సివిలైజేషన్ అంతా మనకి సుత్తితోటే ప్రారంభం.
దానికే చిహ్నంగా కూడా మనం పెడుతున్నాం. ఈ రకంగా శాస్త్రీయ అభివృద్ధి, సాంకేతిక అభివృద్ధి, దాని తర్వాత సాంఘిక అభివృద్ధి, వీటిలన్నిటికీ చిహ్నంగా ఒక పనిముట్టుగా దానిలో ప్రారంభమైంది. ఓ స్టోన్ ఏజ్ నుంచి దాని తర్వాత ఐరన్ ఏజ్ దగ్గర నుంచి మనకి ఈ రోజున ఒక చిహ్నంగా, ఒక పక్క పనితనంతో పాటు చిహ్నంగా కూడా మనకి ఉపయోగపడుతూ ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.